ఉమ్మడి అనంతపురం జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల సాధన కొరకు ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు 653, 654 జీవోలను సత్వరమే అమలు చేసి జీపీఎఫ్ను అమలు చేయాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. ఈ రోజు అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ముందర పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటున్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా మీ సమస్యల పైన సాధన కోసం అనేక పోరాటాలు చేశారు. మరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం మేము ఎంతో పాటుపడుతున్నామని చెప్తున్నారు. మరి ఏంటి మీ సమస్య ఏంటి? సార్, మా సమస్య ఏం లేదు సార్. మేము దాదాపు 80 ఏళ్ళు డిపార్ట్మెంట్ లో చేరినాము. విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్ గా మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. 13 సంవత్సరాల వెట్టి చాకిరీ తర్వాత డిపార్ట్మెంట్ లోకి విలీనం చేసుకుని ఉన్నామని చెప్పినారు. అంటే 2000లో మమ్మల్ని 2002లో 2 బ్యాచ్లుగా చేసుకున్నారు. ప్రభుత్వంలో 2004 వరకు పింఛన్ అనేది ప్రొవైడ్ చేసినారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 2004 వరకు మాకెవరికి పింఛన్ స్కీమ్ అనేది లేదు. దానివల్ల విడతల వారిగా దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, ఎన్నోసార్లు మేము ఇట్లా ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది. ప్రభుత్వాలు హామీ ఇవ్వడము, మరి విత్డ్రా చేసుకోవడము, కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కూడా అదేదో లోడ్ ఉంది, ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు విత్డ్రా అవుతాండారే కానీ మాకైతే న్యాయం జరగడం లేదు. ఒకటి పింఛన్ స్కీమ్, రెండవది దశల వారీగా మా డిపార్ట్మెంట్ లో ఆపరేటర్లని, కాంట్రాక్ట్ లేబర్లని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి 25,000 రూపాయలు వాళ్ళకి చేతికి రావడం లేదు. ఇంత రేట్లు ఉండేటువంటి సమయంలో పని భారము 4 మనుషులు చేసేది 2 మనుషులకే బరువు పెట్టారు. కానీ మాకు కనీస వేతనాలు అనేది సమాన పనికి సమాన వేతనము అనే దాని కింద కార్మికులకి న్యాయం జరగలేదు అనేది ఒకటి సార్. ఓకే, ఇక్కడ చూసామంటే ఈ కరెంట్ అన్నది చాలా కీలకమైనది సంస్థ ఇది. ఎందుకంటే కరెంట్ లేకపోతే ఏది జరగని పరిస్థితి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది మీ పట్ల? అది ప్రభుత్వ విజ్ఞతకే సార్. మేమేం మరి ఎందుకు ఉంది అనేది ఇప్పుడు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. ఇంతవరకు డిఎల్ పెండింగ్, 4 డిఎల్ పెండింగ్. 4 డిఎల్ అంటే 2 సంవత్సరాల నుంచి డిఏ ఇవ్వడం లేదని ఒకటి. తర్వాత ఈఎఫ్ టు జీపీఎఫ్ లేదనేది ఒకటి. తర్వాత జేఎల్ఎం గ్రేడ్ 2 అనేది ఇచ్చినారు. వాళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల, అంటే వాళ్ళకి సరైన ఫీడరు ఏది ఏమనేది తెలియక దాదాపు 100 మంది చనిపోయినారు. అంగవైకల్యం వచ్చింది. సో వాళ్ళకి నియామకాలు కూడా సక్రమంగా చేపట్టడం లేదు. వాళ్ళని ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని వాళ్ళకి ప్రమోషన్ అనేది కల్పించాలా అనేది ఒక కాన్సెప్ట్. మరోవైపు ఏదైతే ఇందాక మీరు చెప్పారు, చాలా మంది విద్యుత్ ఉద్యోగులు మరణించడం జరుగుతోందనేసి, వాళ్ళ సంతానానికి కారుణ్య నియామకంలో కూడా నిర్లక్ష్యంగా వివరిస్తుంది ప్రభుత్వం అనేది ఒక ఆరోపణ ఉంది. నిజమా? కారుణ్య నియామకం కూడా సక్రమైన దిశలో మాకు అమలు చేయడం లేదు సార్. సో ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఆశతో మా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కలెక్టర్ వారికి మెమరాండం ఇచ్చేదానికోసం ర్యాలీగా వచ్చినాము. తర్వాత జేఏసీ పిలుపు మేరకు కార్యాచరణ వాళ్ళు ఏమి నిర్ణయిస్తే అటువైపుగా వెళ్తాం సార్. అంటే దాదాపు ఇందా మీరు చెప్పారు, దాదాపు 25 సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పోరాటం చేస్తున్నాము, సమస్యలు సాధన కాలేదని చెప్తున్నారు. అంటే మీరు పోరాటం చేస్తున్నారు, సాల్వ్ కావట్లేదు. ఇక మీదట ఉధృతం ఏమైనా చేస్తారా మీ ఉద్యమాన్ని? తప్పదు కదా సార్. ఇప్పుడు మా రక్షణ కోసం మేము ఏదైనా ప్రొటెక్షన్ కోసం మేము చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను జీతం వస్తుంది, నేను 2 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోతే 1600, 1800 జీతం ఇస్తారు. అంటే మామూలుగా ఒక వ్యక్తికి వృద్ధాప్యంలో ఉన్నాడని 60 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తికి ప్రభుత్వం 4000 రూపాయలు పెన్షన్ చేసింది. ఆ ఈపీఎఫ్ లో ఉండి రిటైర్డ్ అంటే వ్యక్తికి 1800, 1700 వస్తుంది. మరి ఏ రకంగా బతకాలా సార్? ఒక ఉద్యోగిగా బతికి ఉద్యోగ విరమణ తర్వాత కనీసం పింఛన్కు కూడా నోచుకోకుండా వృద్ధాప్య పింఛన్ కంటే హీనంగా రావడము మా జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. మామూలుగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో ఇస్తున్న పెన్షన్లు కూడా పెంచి ఇస్తోంది. ఎవరికి దివ్యాంగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, ఇదంతా ఇస్తోంది. మీరు ఇంత సర్వీస్ చేసి ప్రభుత్వానికి ఎందుకు పెన్షన్ లేకుండా చేస్తోంది అనుకుంటున్నారు? అదే సార్, మా వేదన అదే. ఇప్పుడు 87 నుంచి 2000 దాకా వెట్టి చాకరీతో
ఎంతో మంది మధ్యలో చనిపోయినారు. ఆ తర్వాత 2000లో రెగ్యులర్ చేసినారు. రెగ్యులర్ చేసి మాకు ఒక రూలు, ముందు వాళ్ళకి ఒక రూలు. అంటే 87లోనే మేము విద్యార్థి దశ అయిపోతానే దీంట్లోకి చేరినా. 2000 వరకు 13 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసుకున్నా. తర్వాత 2000 నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు సర్వీస్ చేసినా. 2004 వరకు ప్రభుత్వంలో ఈ పింఛన్ స్కీమ్ అనేది ఉన్నా మరి మా డిపార్ట్మెంట్ పట్ల ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరి అవలంబిస్తుందో అది అర్థం కాని పరిస్థితి సార్. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ప్రభుత్వం ఏదైతే అనాలోచితమైన కార్యాచరణల వల్ల విద్యుత్ ఉద్యోగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీళ్ళు దాదాపుగా 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా సర్వీస్ చేసి రిటైర్డ్ అయినా సరే వాళ్ళకు వృద్ధాప్యంలో జీవించడానికి పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. పైగా ఎవరైనా విద్యుత్ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ పిల్లలకు కారుణ్య నియామకాల్లో కూడా తగిన గుర్తింపు ఇవ్వట్లేదు. ఒకవేళ ఉన్నత చదువు చదువుకున్నా సరే వాళ్ళకు ఉద్యోగం కల్పించి కేవలం నెలకు 15,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు. అది ఏ పార్టీకి సరిపోదు అన్నట్టు కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వాలు పార్టీలు వచ్చి ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడుతున్నా సరే వీళ్ళ జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గనక స్పందించకపోతే భవిష్యత్తులో జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా వీళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం.